విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. భవానీ, అమ్మా భవానీ, భవానీ, అమ్మా అమ్మా భవానీ, అమ్మా భవానీ, తల్లి. బాబు నాన్న, ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం కాదు, మళ్ళీ మళ్ళీ ఆ పాము నా మీద పడినట్టు అనిపిస్తుంది నాన్న. ఏం కాదమ్మా, నీకు నేనున్నాను కదా. అమ్మా, నీకేం కాదమ్మా, నువ్వు అమ్మోరు అంశతో పుట్టినదానివి. అమ్మోరు గుళ్ళో ఉంటుందో లేదో గాని నీతో ఎప్పుడూ ఉంటుందమ్మా. ఇలాంటి పాములు ఎన్నొచ్చినా నిన్నేం చేయలేవమ్మా. నీకేం కాదు తల్లి. కొంచెం సేపు పడుకో తల్లి. మీరందరూ వచ్చి మాకు సాయంగా ఉన్నందుకు ధన్యవాదాలు. పదండి. భవానీది సాధారణమైన జన్మ కాదు. సాక్షాత్తు ఆ అమ్మవారి అంశతో పుట్టింది. మహర్జాతకురాలు. తనకు 21 సంవత్సరాలు వచ్చే వరకు ఆ అమ్మవారి ఒడిలో ఏ ఆటంకాలు లేకుండా చల్లగా ఉంటుంది. ఆ తర్వాత స్వామి, కఠోరమైన కష్టకాలం ఆరంభమవుతుంది. ఆపదలతో, దుష్టశక్తుల వేధింపులతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అది ఎంతవరకు వెళుతుందంటే భవానీ ప్రాణాలు కూడా పోవచ్చు. స్వామి, అదే నిజం సుబ్రహ్మణ్యం. ఆ విధిని మనం మార్చలేం. భవానీ ఆ ఉచ్చుల్లో పడకుండా మనమే కాపాడుకోవాలి. జాగ్రత్త. బాబు, బాబు, నిన్ను చూడకుండానే పోతావనుకున్నావయ్యా. ఈ దురదృష్టవంతరాల్ని చూడ్డానికి నీకెన్నేళ్లు పట్టిందా? బాగున్నావా నాన్న? ఏమో పార్వతమ్మా, నా కొడుకు వచ్చేసాడే. ఓసే పద్మ, నా కొడుకు ఎప్పుడో చచ్చిపోయాడని చెప్పావు కదా, మూత నష్టపుతానా? చూడవే, చూడు, నా కొడుకు నా కోసం వచ్చేసాడు. ఓయబ్బో, నిన్నెవరు పట్టలేరే. కుళ్ళు మొహం దానా. చూసేవాళ్ళడు మీ అమ్మ సంతోషం. నువ్వు తిరిగి వచ్చావని ఉబ్బి తబ్బిబ్బైపోతోంది. అయ్యా, నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళమాకయ్యా. ఇంకోసారి నువ్వు దూరం అయితే ఈ అమ్మ గుండె ఆగిపోతుందయ్యా. అవునయ్యా, కలో గంజో ఉన్నదేదో ఇక్కడే తాగుదాం. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దయ్యా. చిన్నప్పుడే అమ్మా నాన్న ప్రేమకి దూరం అయ్యాను. ఆ ప్రేమ ఇంత బాగుంటుందని తెలీదమ్మా. ఇకపైన మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. పైగా ఈ ఊరితో నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. అవన్నీ వడ్డీతో కలిపి తీర్చుకోవాలి కదా. ఎక్కడికి వెళ్ళను.
ఏమే ఎంతసేపు బాబుని ఇక్కడ నిలబెడతావే? లోపలికి తీసుకెళ్ళి బువ్వెట్టు. అలాగే రా నాన్న, నా చేత వండి పెడతా. రా, తిందు పద నాన్న. కానీ. రా నాన్న, రా నాన్న, రా. పద. ఏ వేళప్పుడు తిన్నావో ఏంటో. తిన్నానా? చాలమ్మా. ఈ ఒక్క ముద్ద తిను. ఇంకొక ముద్ద. చాలమ్మా. ఈ ఒక్క ముద్ద. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తుతువాను. అదిగో సీనియర్ వచ్చాడ్రా. నీళ్లు తాగు నాన్న. ఎరా సీను, బాగున్నావా? ఏంట్రా అలా చూస్తున్నావు? మేము మీ ఫ్రెండ్స్ రా. అల్లుడు, ఫ్రెండ్స్ అంటే అల్లుడు ఎప్పుడో చూసుంటావు కదా, నీకేం గుర్తుంటుంది చెప్పు? అవునయ్యా, గురవయ్య కొడుకు. ఆడేమో లక్ష్మణ కొడుకు. చిన్నప్పుడు మీరు భలే ఆడుకునేవాళ్ళు. సరే గాని దుబాయ్ నుండి ఏం తీసుకొచ్చావురా? మీకేం కావాలరా? దుబాయ్ వాచ్లో టైం బాగా నడుస్తుందంట, నాకు ఆ వాచ్ కావాలి. వాచి నీకేం కావాలి? సింటు బట్టలు ఉంటుంది కదరా సింటు, నాకు ఆ సింటు కావాలరా. ఓహో, అత్తరా. నీకేం కావాలరా? నాకు బంగారం గొలుసు కావాలరా. బంగారు గొలుసు. ఓయమ్మో, రే ఇది ఒరిజినలేగా? వస్తావరా సీను? వస్తామంటే అంటే ఏంట్రా డబ్బులన్నీ ఇటుకే పెట్టావా ఏంటి? అందరికీ కానుకలు తెచ్చినట్టున్నావు. ఎన్ని కానుకలు తెచ్చావేంటి? అక్క, ఆ? అల్లుడికి మీరన్నా ఈ ఊరన్నా చాలా ఇష్టం. చాలా దూరం నుంచి ప్రయాణం చేసుంటావు. కాసేపు విశ్రాంతి తీసుకో. రా నాన్న, రా. అక్క, ఈ బ్యాగ్ అది తీసుకెళ్లి లోపలెట్టు. అలాగే తమ్ముడు. ఏమండి, పట్టుకోండి. అక్కాయ్, పుర్రె పుర్రె పుర్రె. ఏంట్రా బ్యాగులో పుర్రెలు వేసుకొచ్చావు? అమ్మో,